హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అయితే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే రిలీజ్ చేస్తుందండి. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ఆల్రెడీ తల్లికి వందనం పథకం రిలీజ్ చేశారండి. దీంతో పాటే దీపం పథకం కూడా రిలీజ్ చేశారండి. ఇక దీంతో పాటే ఉచిత బస్సు ప్రయాణం కూడా రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం రిలీజ్ చేయబోతున్నారు. దీంతో పాటే ఇక మనకి P4 పథకం కూడా రిలీజ్ చేయబోతున్నారు. రైతు భరోసా అంటే తల్లికి వందనం పథకం పథకం కూడా రిలీజ్ చేయబోతున్నారండి. ఇక దీంతో పాటే మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలు కూడా యాడ్ అయితే చేశారండి. ఈ యొక్క పథకాల డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఏ పథకాలు ఆల్రెడీ రిలీజ్ అయినాయో, ఎవరెవరికి డబ్బులు పడినాయో, సో వారికి కాకుండా మిగతా వారికి సంబంధించి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్లు అయితే ఇచ్చిందండి. ఆ అప్డేట్లు ఏంటని చెప్తాను. అదేవిధంగా ఏ పథకాలు తీసుకురాబోతుంది, వచ్చే నెల నుంచి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి, ఏ పథకాలకు సంబంధించి మీరు దరఖాస్తులు చేసుకోవాలి, మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మీ దగ్గర అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. అవైతే మీరు ఖచ్చితంగా అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి వరుసగా ఈ యొక్క సంవత్సరం సంబంధించి అన్ని పథకాలు కూడా స్టార్ట్ చేయబోతున్నారండి. అన్ని పథకాలు కూడా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్‌లు అయితే పడుతూ ఉంటాయి. ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ మన ఛానల్ అయితే ఎక్కువ ఫాలో అవుతుంటారండి. వీరికి సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా వీరికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వీరైతే లోన్స్ తీసుకుంటూ ఉంటారు శ్రీనిధి పథకం ద్వారా. అయితే ఈ యొక్క శ్రీనిధి స్కీమ్ ద్వారా లోన్స్ తీసుకున్నప్పుడు వీరికి ఎంత పర్సెంట్ మీద వీరికి ఇంట్రెస్ట్ పడుతుంది, వీరికి డ్వాక్రా లోన్స్ అయితే 10 లక్షల వరకు తీసుకుంటారండి. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. అంటే 10 లక్షలు తీసుకుంటారు, కొంతమంది 20 లక్షలు తీసుకుంటారు. అంతకన్నా ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వీరికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఎంత ఇంట్రెస్ట్ వీరికి కట్టాలి, అదేవిధంగా సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అమలు చేయాల్సి అయితే ఉందండి. ఈ యొక్క 2025 సంవత్సరంలో రిలీజ్ చేస్తుందా లేదా ఈ యొక్క సున్నా వడ్డీ పథకం. అదేవిధంగా ఒక కొత్త పథకాన్ని అయితే ఎన్టీఆర్ విద్యా సంకల్పం అని చెప్పేసి తీసుకొచ్చారండి కొత్త పథకం. దీని ద్వారా ఏంటంటే మనిషికి 1,00,000 చొప్పున అయితే లోన్స్ ఇస్తున్నారు. ఆ పథకాన్ని ఏ విధంగా పొందాలి ఇవి కూడా చెప్తానండి. మొత్తం ఈ స్కీమ్స్ అన్నిటికి సంబంధించి కూడా ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే ఆల్రెడీ అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా వేసిందండి. ఇందులో ఎవరైతే అర్హత కోల్పోయారో అలాంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మళ్ళీ అప్లై చేసుకున్నారండి. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నెల 30వ తేదీన లిస్టులు వస్తాయి. అందులో నేమ్స్ ఉంటే కనుక డబ్బులైతే పడతాయండి. నేమ్స్ లేకపోతే కనుక డబ్బులు పడవు. ఎందుకంటే మీకు ఏదో రీజన్ వల్ల ఆగిపోయి ఉంటుందండి ఈ యొక్క పథకం అనేది. ఆ రీజన్ ఏంటంటే మీకు ఏంటో తెలుసుకుని దాన్ని రెక్టిఫై చేసుకుంటే కనుక సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుంటే కనుక డబ్బులు పడతాయి. లేదంటే కనుక వచ్చే సంవత్సరం కన్నా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక అదే విధంగా ఎవరైతే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్ చదువుతున్న వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం వస్తుందండి. అదేవిధంగా స్కూల్స్‌లో 1 నుంచి 10th వరకు చదువుతున్న వారికి వస్తుంది. కాబట్టి 1లో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎవరైతే చదువుతుంటారో వీరిద్దరికీ కూడా డబ్బులైతే ప్రెజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆపింది. వీరందరికీ కూడా వచ్చే నెల 5వ తేదీన అయితే డబ్బులైతే వేయబోతుంది. సో వారందరికీ కూడా వచ్చే నెల 5వ తేదీన డబ్బులు ఖాతాలో పడబోతున్నాయండి. ఇక దీని తర్వాత చూస్తే గనుక రాష్ట్ర ప్రభుత్వం P4 పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. P4 పథకం అనేది పబ్లిక్ టు ప్రైవేట్ పర్సన్ పార్ట్నర్‌షిప్ పేరుతో అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎవరైతే అట్టడుగునటువంటి పేదవారు ఎవరైతే ఉంటారో అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ అనేది 1,00,000 కన్నా తక్కువ ఉండి ఎవరైతే ఉండటానికి ఇల్లు లేకుండా కరెంటు కూడా ఇంటికి పెట్టించుకోకుండా, అదేవిధంగా వారికి సంబంధించి కుళాయి కనెక్షన్ లేకుండా, అదేవిధంగా వారికి బేసిక్స్ నీడ్స్ కూడా లేకుండా ఉన్న వారికి సంబంధించి P4 పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇక ఈ యొక్క P4 పథకం అనేది ఎవరైతే ఈ P4 పథకంలో ప్రధానంగా సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ గుండా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఇవ్వాలని అయితే చూస్తుందండి. ఇక వీరితో పాటు మిగతా వారికి కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం రాబోతుంది. ఆడబిడ్డ నిధి పథకం అనేది ఎవరైతే మహిళలు ఉంటారో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుందండి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది. అయితే ఇది చాలా మంచి పథకం అండి మహిళలకు సంబంధించి. ఎందుకంటే వారికి సంబంధించి ప్రతి నెల కూడా 1,500 అయితే ఖాతాలో పడితే సంవత్సరానికి 18,000 అయితే వీరైతే పొందొచ్చండి. ఒక ఇంట్లో ఒక్కరికి సంబంధించి ఈ యొక్క పథకం వస్తది. రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఒక రేషన్ కార్డ్‌కి సంబంధించి అయితే ఒక్కరికైతే ఇస్తారండి. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి చదువు అవసరం లేదండి. మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వేరే పథకం వీరికొచ్చినా సరే ఈ పథకం కూడా వస్తదండి. మాకు వేరే పథకం వచ్చింది, ఈ పథకం వస్తదని చెప్పేసి డౌట్‌లు పెట్టుకోవద్దు. అదేవిధంగా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకి వస్తది. ఎందుకంటే ఏజ్ అనేది పర్ఫెక్ట్‌గా వాళ్ళు చెప్పినటువంటి 18 సంవత్సరాలు దాటి, అదేవిధంగా 59 సంవత్సరాల కన్నా కిందకైతే ఉండవలసి అయితే ఉంటుందండి. ఇలాగా ఏ పథకం పొందినా కూడా ఈ పథకం కూడా వస్తదండి. అదేవిధంగా ఇంట్లో ఒక్కరికి అంటే తల్లి అప్లై చేసుకోవచ్చు. లేదంటే కూతురు అప్లై చేసుకోవచ్చండి. ఒక్కరికైతే ఇస్తారండి రేషన్ కార్డులు ఉంటే గనక.
ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కూడా P4 పథకానికైతే అనుసంధానం చేసి తీసుకొస్తున్నారండి. అంటే P4 పథకంలో ఇక్కడ ఎవరైతే పేదవారు ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క పథకం అందరికీ కూడా త్వరితగతిన అయితే ఇస్తారండి. ఎందుకంటే వారికి ఇక్కడ కొన్ని రూల్స్ అయితే అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వీరందరూ కూడా కొన్ని కొన్ని రూల్స్ అయితే పాస్ అయ్యారండి. పాస్ అవ్వడం అంటే ఏంటంటే బిలో పోవర్టీ లైన్‌లో ఉన్నారండి. కంపల్సరీ 100 వారి యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ చూసుకుంటే గనక 1,00,000 కన్నా బిలో అయితే ఉంది. అందుకనే ఇక్కడ ఏంటంటే వారికైతే ప్రియారిటీ అయితే ఇస్తారు. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి. ఇక మిగతా వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ బీపీఎల్‌లో అంటే మనకి బిలో పోవర్టీ లైన్‌లో ఉన్నవారు, సో 3,00,000 కన్నా కిందకి వారి యొక్క యాన్యువల్ ఇన్‌కమ్ ఉన్నవారు, సొంత ఇల్లు ఏదో కలిగి ఉన్నవారు అలాంటి వాళ్ళు అందరికి కూడా ఇస్తారండి. ఇవ్వరని కాదు. కాకపోతే వారికైతే ప్రియారిటీ అయితే ఇస్తున్నారు. మెర్జ్ చేసి తీసుకొస్తాం అని చెప్పారు కదా! ఎందుకంటే వారికి పర్టిక్యులర్‌గా అప్లై చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ ఏసేస్తారు. అదేవిధంగా P4 పథకం ద్వారా ఏంటంటే బెనిఫిట్టు ఎవరైతే సంపన్నులు ఇక్కడ ఎవరైతే దాతలు ఉంటారో సాయం చేయడానికి వచ్చినటువంటి దాతలు డబ్బున్నవారు అలాంటోళ్ళు ఏమైనా సాయం చేస్తే గనక ఆ యొక్క సాయాన్ని మొత్తం కూడా ఈ P4 పథకంలో ఎవరైతే నమోదు చేసుకుంటే ఉన్నారో, రిజిస్టర్ అయ్యి ఉన్నారో వారికి మాత్రమే ఇక సాయం అనేది చెల్లుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే డిజైన్ చేసింది ఈ యొక్క P4 పథకాన్ని. ఈ P4 పథకంలో ఉన్నటువంటి వారు సాయం పొందిన తర్వాత వారినైతే ఎగ్జిట్ చేస్తారండి. తర్వాత కొత్త వారినైతే యాడ్ చేస్తారు. వాళ్ళనే ఉంచుతారని ఏం కాదు. వారికి కొన్ని బేసిక్స్ నీడ్స్ వచ్చేసిన తర్వాత ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారండి. కట్టుకోవడానికి స్థలం ఇస్తారు. అదేవిధంగా లోన్ ఇస్తారు. అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత ఎవరైతే ఇంకా ఉంటారో వాళ్ళని కూడా గుర్తించి వారిని కూడా పెడతారండి. వారినే ఉంచుతారండి. ఇక్కడ ఎటువంటి ఇది లేదు. రూలు కూడా లేదండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ముందైతే ఈ యొక్క అప్డేట్స్ అయితే తీసుకొస్తది. ఇక దీని తర్వాత చూస్తే గనక మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి. ప్రధానంగా దీపం పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులైతే చాలా మందికైతే పడ్డాయండి. కొన్ని మిస్టేక్స్ వల్ల కొంతమందికి డబ్బులైతే పడలేదు. అలాంటోళ్ళకి కూడా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిన తర్వాత కూడా డబ్బులైతే పడతాయండి. ఇక ఇంకేదైతే ఈ యొక్క సంవత్సరం ఎండింగ్‌లో ఇంకా 2 గ్యాస్ సిలిండర్‌లకు సంబంధించి ఒకేసారి అయితే డబ్బులైతే వేసేస్తామని చెప్పారు. కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రెజెంట్ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకున్నా కూడా రెండో సిలిండర్ డబ్బులైతే ఎవరికీ కూడా పడలేదు. ఒకేసారి అప్పుడైతే వేస్తామని చెప్పారు. మూడో సిలిండర్ అయిపోయిన తర్వాత అందరికీ కూడా. ఇక ఫర్దర్‌గా చూసుకుంటే గనక అన్నదాత సుఖీభవ పథకం కూడా ఈ మంత్ ఎండింగ్‌లో అయితే రిలీజ్ చేసేస్తామని చెప్పారు. అంటే మనకి డేట్ అనేది మాక్సిమం 28, 29, 30 కూడా ఉండొచ్చు. యాక్యురేట్‌గా అయితే డేట్ అయితే లేదు గానీ రిలీజ్ చేస్తామని చెప్పారు. పీఎం కిసాన్ పథకం ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో 2,000 దాంతో పాటుగా ఇక్కడ 5,000 కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏస్తామని చెప్పారండి. 5,000 అయితే పడబోతున్నాయండి రైతులందరికీ కూడా. పీఎం కిసాన్ 2,000 మొత్తం 7,000 పొందుతారండి. ఇక దీని తర్వాత చూసుకుంటే గనక డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులైతే జమ చేయాల్సి అయితే ఉందండి డ్వాక్రా మహిళలకి. అంటే ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు పేదవారు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో డ్వాక్రా సంఘాల్లో ఉండి లోన్స్ తీసుకుండి మళ్ళీ సకాలంలో కడుతూ ఉంటారు. వీరు పొదుపు కడుతుంటారు, అసలు కడుతుంటారు, సమైక్య ఇలాగా రకరకాలుగా వీళ్ళ సేవింగ్లు అనేవి చేస్తూ ఉంటారండి. దీనివల్ల ఇక్కడ ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఈ లోన్లు తీసుకుండి వారి యొక్క జీవితాలను కూడా ఆనందమయం చేసుకుంటారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు ఉపయోగపడుతున్నాయండి. దీని ద్వారా ప్రభుత్వానికి కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అయితే అలాంటి ఈ యొక్క డ్వాక్రా మహిళలకి సంబంధించి 0 వడ్డీ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో అయితే మెన్షన్ చేసింది. త్వరలోనే 0 వడ్డీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకుని ఉన్నారో అంటే 20 లక్షలు తీసుకుంటే గనక 10 లక్షలు తీసుకున్న వారికైతే అంటే 20 లక్షలు తీసుకుంటే గనక 10 లక్షల లోపు ఉంటే గనక వారికి వర్తిస్తది. అదేవిధంగా ఎక్కువ తీసుకున్న వారికి కూడా 10 లక్షల లోపు వర్తిస్తదండి. ఈ యొక్క 0 వడ్డీ పథకం అనేది. వారందరికీ కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఇంట్రెస్ట్ డబ్బులైతే మాఫీ చేస్తారండి ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా. ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందొచ్చండి. ఈ వీరికి సంబంధించే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా చూసుకుంటే గనక వీరందరికీ సంబంధించి వీరికి విద్య ఖర్చుల కోసం అంటే వీరు ఎవరైతే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుతుంటారో వారికి సంబంధించి అయితే వీరికైతే డబ్బులైతే పడబోతున్నాయండి. అంటే వీరికి 10,000 నుంచి ₹1,00,000 వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి. ₹1,00,000 వరకు. గ్రూప్‌లో 10 మంది సభ్యులు ఉంటే గనుక 10 మందికి కూడా ఇస్తున్నారు. ఎటువంటి ప్రూఫ్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు ఇవి బేసిక్‌గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇవి ఇచ్చుకుంటే చాలండి. ఈ 4 ఇచ్చుకుంటే గనక డ్వాక్రా గ్రూప్‌లో ఉంటే కనుక మీకైతే ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం సంబంధించి డబ్బులైతే మీరైతే పొందొచ్చు. అది కూడా కేవలం 35 పైసల పైన ఆ యొక్క ₹1,00,000 అయితే మీకు ఇస్తారు. అంటే 4% ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందండి. ఇది ₹1,00,000 అయితే డ్వాక్రా మహిళలు 10 మంది సభ్యులకు కూడా అందరికీ ఇప్పుడు 10 మంది సభ్యులు 10 మంది ఉంటారండి. ఒక గ్రూప్‌కి సంబంధించి 10 లక్షలు అయితే ఇస్తారండి లోన్ అయితే. అప్లై చేసుకుంటే అవసరం అయితే గనక. ఈ రకంగా ఏంటంటే ఇచ్చినటువంటి డబ్బులు మీరు కూడా దేనికి యూజ్ చేయాలో దానికే యూజ్ చేయాలండి. అంటే
విద్యకి సంబంధించి ఇస్తున్నారు. అంటే మీ యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకోండి. వారి ఫీజులకు కావచ్చు, వారికేమన్నా అవసరాలున్నా, ఖర్చులున్నా, ఏమైనా కొనాలన్నా ఈ డబ్బులతో అయితే కొనవాల్సయితే ఉంటుందండి. అందుకనే ప్రభుత్వం కూడా ఈ వాళ్ళ బయట అప్పులు చేసుకోకూడదు, అప్పుల పాలు అవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి డైరెక్ట్ ప్రభుత్వమే ఇక్కడ శ్రీనిధి పథకం ద్వారా వీరికైతే లోన్స్ అయితే ఇప్పించడం అయితే జరుగుతుందండి. ఇక దీని ద్వారా ఇప్పటికే చూసుకుంటే గనక ఇక్కడ మనకి లోన్స్ దీంతో పాటే ఇక్కడ ఆల్రెడీ శ్రీనిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలైతే లోన్స్ అయితే పొందుతున్నారండి. వారికి ప్రెజెంట్ చూసుకుంటే గనక 11% ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుందండి. అంటే మనకి ఇక్కడ 12% అంటే రూపాయి అండి. దాని మీద కొంచెం తక్కువ. అంటే అది ఇంచుమించు అంతేలెండి. 11% అయితే ప్రెజెంట్ డ్వాక్రా మహిళలు లోన్ తీసుకుంటున్నారు కదండీ! 10,00,000, 20,00,000 ఈ లోన్ అన్నిటికి కూడా 11% అయితే శ్రీనిధి పథకం ద్వారా ఇప్పుడు మనకి లోన్స్ అయితే ఇస్తున్నారండి. అయితే మనకి ఈ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఏం తగ్గించలేదు గానీ ప్రెజెంట్ 0 వడ్డీ పథకం ద్వారా గనక డబ్బులు ఈ యొక్క 2025 సంవత్సరంలో ఇంట్రెస్ట్ డబ్బులు వేస్తే గనక మీరందరూ కూడా బెనిఫిట్ అయితే పొందుతారు. అయితే ఈ సంవత్సరం సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు వేస్తామని చెప్పిందండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తీస్తున్నాను. కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే తెలియజేస్తాను. జై హింద్.